హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం బోట్ 103 వైడ్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చూద్దాం, అదేవిధంగా రివ్యూ కూడా చూద్దాం. నేను ఆల్రెడీ టీసీఎల్ అనేది వైడ్ ఇయర్ ఫోన్ వాడుతున్నాను. సో టీసీఎల్కు బోట్ 103 ఇయర్ ఫోన్స్ మధ్య కంపారిజన్ కూడా 103 మనకి వైడ్ ఇయర్ ఫోన్. సో దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా ఇది మనము అమెజాన్ దివాళీ సేల్ లోపల 199 రూపీస్కి పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ 199 రూపీస్ వర్తా కాదా అనేది చెక్ చేద్దాం. సో ఇది బాక్స్. సో మనకి ఇక్కడ బోట్ ఇమ్మర్సివ్ సౌండ్ సిస్టమ్ ఉంది, మ్యాగ్నెటిక్ బర్డ్స్ ఉంది, ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా ఉంది. నెక్స్ట్ వెనక వైపు చూసినట్లు పర్ఫెక్ట్ లెంత్ కేబుల్ ఉంది, ఇన్ లైన్ మైక్ ఫర్ హ్యాండ్ ఫ్రీ ఉంది. సో ఒకసారి ఈ బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఇవి బాక్స్ కంటెంట్. సో మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేవి మీడియం అండ్ స్మాల్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇవి 1 2 3 3 జతలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది హెడ్ ఫోన్స్. తర్వాత మనకి స్టిక్కర్ ఒకటి, థ్యాంక్ యూ కార్డు, తర్వాత 1 year వారంటీ కార్డ్ అనేది మనకు ఈ బాక్స్ లోపల ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనం పక్కన పెడదాం. సో ఫస్ట్ ఆల్ ఏంటంటే, సో ఇది మనకి దీంతో పాటు మనకు బ్యాండ్ ఇచ్చారు. సో బ్యాండ్ అనేది మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఇయర్ ఫోన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇది ప్లాస్టిక్తోని మనకి తయారు చేసింది, ప్యూర్ ప్లాస్టిక్తో తయారైంది. సో ఇయర్ టిప్స్ అనేవి చాలా స్మాల్గా ఉన్నాయి. సో ఇవి విధంగా సాఫ్ట్గా కూడా మనకి ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే. నెక్స్ట్ ఇవి వైర్స్. ఈ వైర్స్ అనేవి ఈ వైర్స్తో పోసినట్లయితే ఈ వైర్స్ యొక్క మందం అనేది చాలా చిన్నగా ఉంది. సో చాలా చిన్నగా ఉంది మందం అనేది. సో ఈ వైర్ అనేది కొంచెం మందంగా ఉంది. సో ఇది మనకి ఉంది. అదేవిధంగా ఇది ట్యాంగిల్ ఫ్రీ, అంటే చిక్కుళ్ళు పడవ అన్నట్టు. సో ఇది మనకి 3.5 mm ఆడియో జాక్, గోల్డ్ ప్లేటెడ్. అదేవిధంగా మల్టీ ఫంక్షనల్, ఇక్కడ మనకు మైక్ ఉంది. అదేవిధంగా పాస్ అండ్ బటన్, కాల్స్ మనం రావడానికి వచ్చినప్పుడు అటెంప్ట్ చేయడానికి బటన్ అనేది ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ యొక్క అప్ అండ్ డౌన్ ఫంక్షన్ కూడా దీంతో మనము చేసుకోవచ్చు. సో ఇది ఆప్టిమైజ్ స్టోరేజ్, లెస్ ట్యాంగిల్గా ఉండడం జరుగుతుంది, లైట్ వెయిట్ ఉంటుంది, అడాప్టివ్ డిజైన్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంటిగ్రేటెడ్ మల్టీ ఫంక్షన్ కంట్రోల్ విత్ ఇన్స్టంట్ వాయిస్ అసిస్టెంట్తో కూడా మనము దీని యొక్క లెంత్ అనేది 1.2 meters ఉన్నది. నెక్స్ట్ క్వాలిటీ చూసినట్లయితే మనకి క్వాలిటీ చాలా ఎక్కడ కూడా మనకి డిలే అనేది లేదు, చాలా అద్భుతంగా ఉంది. హెచ్డి యొక్క డిజిటల్ లోపల మనకి సౌండ్ క్వాలిటీ అనేది ఇయర్ ఫోన్స్ అనేవి చాలా బాగుంది. క్వాలిటీ అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ కంఫర్ట్ చూసినట్లయితే ఇవి మనకి చెవులో పెట్టినట్లయితే 45 degrees లోపల ఇన్సర్ట్ అవుతాయి. సో ఇన్సేప్ విన్నా కూడా మనకి ఎలాంటి పెయిన్ అనేది రాదు. సో కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా సౌండ్ ఇంపార్టెంట్ అంటే సౌండ్ సిగ్నేచర్. దీంట్లోపల మనకి 10 nm డైనమిక్ డ్రైవర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లౌడీ కూడా మనకి సాంగ్స్ అనేది లౌడ్నెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సౌండ్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉంది. ట్రబుల్స్ కానీ, బేస్ కానీ, పంచి మ్యూజిక్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. సో బ్యాలెన్స్డ్ సౌండ్గా మనం చెప్పవచ్చు. సో హై ఎండ్ వాయిస్ అనేవి, హై ఎండ్ వోకల్స్ కానీ, లో ఎండ్ వోకల్స్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. బాస్ కూడా చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ అయితే 199 రూపీస్ లోపల ఇది బెస్ట్గా మనం చెప్పవచ్చు.
సో ఇది సౌండ్ సంబంధించి బ్యాలెన్స్డ్ సౌండ్ ఉండడం వల్ల దీన్ని మనము అదేవిధంగా గేమింగ్స్ కూడా మనము ఈ ఇయర్ ఫోన్స్ అనేవి గేమింగ్స్ కూడా మనము ఆడొచ్చు. సో ఫోన్ కనెక్ట్ చేసి గేమింగ్స్ కూడా ఎలాంటి డిలే లేకుండా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇది కూడా 199 ప్రైస్ లోపల రావడం జరుగుతుంది. సో ఇది నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. సో నెక్స్ట్ ఇది బోట్ 103 వైర్డ్ ఇయర్ ఫోన్స్. సో మరి గమనించినట్లయితే ఈ 2 వైర్ లోపల సేమ్ ప్లాస్టిక్తోని మనకి బిల్డ్ క్వాలిటీ అనేది సేమ్గా ఉండడం జరిగింది. సేమ్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు దీంట్లోపట. సో కాకపోతే దీనికి మ్యాగ్నెటిక్ అండ్ బర్డ్స్ అనేవి కావు. సో ఇది మ్యాగ్నెటిక్ బర్డ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇది 3.5 ఆడియో జాక్ అనేది గోల్డ్ ప్లేటెడ్. సో ఇది మామూలు ప్లేటెడ్. సో ఇది మనకి ఫోన్ లోపల ఫిక్స్ అవుతుంది. సో ఇది కూడా ఫిక్స్ అవుతుంది కానీ ఇది స్ట్రైట్గా ఉంటుంది. సో ఇది బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ బోట్ లోపల మనకి మైక్ ఉంది, అదేవిధంగా స్విచ్ ఉంది. సో దీంతో మన సౌండ్ను పాజ్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, కాల్స్ ఆన్ చేయొచ్చు, కాల్స్ కట్ చేయొచ్చు. సో దీనికి మాత్రం మనకి ఎలాంటి స్విచ్ అనేది ఉంది, ఓన్లీ జస్ట్ మైక్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ చూసినట్లయితే 2 బాగానే ఉన్నాయి. బట్ నాకైతే ఈ బోట్ యొక్క సౌండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో బాస్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మీ ఫోన్ లోపల డాల్బీ అట్మాస్ ఉన్నట్లయితే సో ఇది పెట్టుకొని మనం సాంగ్స్ అనేవి విన్నట్లయితే మ్యూజిక్ యొక్క సపరేషన్ కూడా చాలా బాగుంది. సో గుడ్ మనం చెప్పొచ్చు. సో ఇది కూడా 199 ప్రైజే, ఇది కూడా 199 ప్రైజ్లే. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనము 103 బోట్ యొక్క వైడ్ ఇయర్ ఫోన్స్ బెస్ట్గా సౌండ్ క్వాలిటీ అనేది ఉండడం జరిగింది. సో ఇది కూడా బాగానే ఉంటుంది కానీ దీంతో కంపేర్ చేసినట్లయితే ఇది 103 ఈ బోట్ ఇయర్ ఫోన్స్ అనేది సౌండ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. బాస్ కానీ ట్రిపుల్ కానీ సౌండ్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. 199 ప్రైస్ లోపల ఇది బెస్ట్గా మనం చెప్పవచ్చు.